ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ 2025 సంవత్సరం జూన్ 11వ తేదీన ఏరువాక పౌర్ణమి నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక కన్యా రాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు ఒక్కరే ఈ వీడియోని ఒంటరిగా ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ కన్యా రాశిలో పుట్టిన వారు స్థిరమైన మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటి వారితో ఎంతో స్నేహపూర్వకంగా కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు దయాగుణము, దానగుణము, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం, అదేవిధంగా మంచి వస్త్రాధరణ చేసుకోవడం చాలా ఇష్టం. ఇక కన్యా రాశి వారు ఎంతో ఓపికతో, ఓర్పుతో కష్టపడినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఆ యొక్క కన్యా రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్న, కుటుంబ సభ్యులన్న వీరికి అపారమైన ప్రేమ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు పొగడ్తలకు లొంగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక కన్యా రాశి వారికి అదృష్టం ఎక్కువగానే చెప్పుకోవచ్చు. వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే కన్యా రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని మాత్రం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో ఆచితూచి ఖర్చు చేయడం ఎంతైనా అవసరం. అయితే ఈ కన్యా రాశి వారికి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం అనేది రాబోతోంది. ముఖ్యంగా ఒక వ్యక్తితో వీరికి అదృష్టం ఏ విధంగా రాబోతుంది, అదేవిధంగా ఈ రాశి వారి గోచార గ్రహస్థితి ఫలితాలు ఈ ఏరువాక పౌర్ణమి నుంచి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి దేవతల గురువు. ఈ గురువు సంవత్సరానికి ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు. ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల్లో పెను మార్పులు అనేవి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి వస్తాయి. అది కూడా ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. ప్రస్తుతం గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు కన్యా రాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. మీకు దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనికి కారణంగా ఈ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ కన్యా రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు గ్రీన్ కలర్. అలాగే వీరికి అదృష్ట వారం బుధవారం.
ఇక ఈ కన్యా రాశి వారు చేస్తున్న పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు బుధవారం రోజున ఆ ముఖ్యమైన పనులను ప్రారంభించడం లేదా గ్రీన్ కలర్ బట్టలను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక కన్యా రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఇక ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు, కన్యా రాశి వారి యొక్క తండ్రి. ఈ రాశివారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇక ఈ కన్యా రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఇక ఈ రాశి వారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక ఈ కన్యా రాశి వారు వీరి తండ్రి గారి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి. ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా మీకు కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి. ఇక కన్యా రాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు: ప్రతి సోమవారం ఆ శివయ్యను దర్శనం చేసుకోండి. అలాగే మీకు వీలును బట్టి రుద్రాభిషేకం కూడా చేయించుకోండి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం ఆహారంగా మీ చేతితో అందించండి. ముఖ్యంగా కన్యా రాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, ఎవరి ఆశీర్వాదంతో కన్యా రాశి వారి జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా పాటించవలసిన దేవతారాధన, చేసుకోదలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.